Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. JEE Mains జనవరి సెషన్ కంప్లీట్ అయిన తర్వాత నుంచి ఫోన్ కాల్స్ మెసేజ్ అనమాట పేరెంట్స్ వచ్చి, సార్ మాకు జేఈలో ఇంత పర్సెంటేజ్ వచ్చింది, మేము అడ్వాన్స్డ్కి ప్రిపేర్ కావాలా, మెయిన్స్కి ప్రిపేర్ కావాలా, దాంతోపాటు ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి కాన్సన్ట్రేట్ చేయాలి, ఎందుకంటే ఈసారి జేఈ మెయిన్స్ అనేది జనవరి సెషన్ అనేది చాలామందికి కూడా చాలా ఇబ్బంది పెట్టింది. ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ నాకు రోజు అడుగుతూ ఉన్నారు పేరెంట్స్. కాబట్టి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేద్దాని ఉద్దేశంతో ఈరోజు మన స్టూడియోకి కృష్ణ చైతన్య కాసులు అనమాట. సార్ వచ్చేసి నానో ఫౌండర్ అండ్ డైరెక్టర్. సార్కి వచ్చేసి 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఈ ఫీల్డ్లో ఉంది. అండ్ ఎన్ఐటి కురుక్షేత్రాల్లో మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఐఐఎంలో అక్కడ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన తర్వాత ఈరోజు ఏఐతో ఎట్లా లింక్ చేసి స్టూడెంట్స్కి ఐఐటి జేఈకి ప్రిపేర్ చేయించాలనే దాని మీద సార్ వర్క్ చేస్తున్నారు. అండ్ ఎంతోమంది స్టూడెంట్స్ని ఐఐటీస్కి ఎన్ఐటీస్కి ఇండియాలో ఉన్న టాప్ డీమ్డ్ యూనివర్సిటీస్కి వారి సలహాలతో పంపించే అనుభవం ఆయనకు వారికి ఉంది. కాబట్టి ఈ డౌట్స్ అన్నిటిని ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ మన వ్యూవర్స్ ఉంటారో మీ అందరికి కూడా ఎవరు ఏ ఎగ్జామ్స్ కాన్సన్ట్రేట్ చేయాలి, ఇప్పుడు మీకు ఎగ్జామ్స్ కంప్లీట్ కాబోతున్న ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మీ స్ట్రాటజీ ఎలా ఉండాలి ఏందనేది నేను చెప్తూనే ఉన్నాను. బట్ ఈ ఫీల్డ్లో అనుభవం ఉన్నటువంటి దాదాపు 25 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉన్నటువంటి సార్ చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో మన స్టూడియోకి పిలవటం జరిగింది. సార్ నమస్తే. ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, చాలా బిజీగా ఉన్నారు, అయినప్పటికీ కూడా మా ఆహ్వానాన్ని మన్నించి మా స్టూడియోకి వచ్చినందుకు ఫస్ట్ మీకు ధన్యవాదాలు. మాకు వచ్చినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఈరోజు మీ వైపు డైవర్ట్ చేస్తున్నాను. ఏంటంటే సార్ నాకు ఫస్ట్ పేరెంట్స్కి ఏంటంటే ఒక ప్రాపర్ గైడెన్స్ మనం ఇవ్వాలన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఎంతో ఖర్చు పెడుతుంటారు ఎడ్యుకేషన్ మీద, దాంతోపాటు ఈ ఎక్స్ట్రా బటన్ అనేది ప్రతి ఎగ్జామ్ అప్లై చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఎవరు అడ్వాన్స్డ్కి కాన్సన్ట్రేట్ చేయాలి, ఏ పర్సంటేజ్ వచ్చిన వాళ్ళు ఏ ఎగ్జామ్ కాన్సన్ట్రేట్ చేయాలి చాలా మంది క్లారిటీ లేదు. బట్ మనం ముందుగా అడ్వాన్స్ గురించి మాట్లాడదాం సార్. అంటే ఇప్పుడు ఎవరు అడ్వాన్స్కు ట్రై చేస్తే, ఎందుకంటే ప్రాక్టికల్గా మాట్లాడాలన్నమాట. ఎందుకంటే మీ వీడియోస్ కూడా నేను చూశాను యూట్యూబ్, చాలా క్లియర్ కట్గా చెప్తారు మీరు, కాబట్టి క్వశ్చన్ అడుగుతాను. అంటే ఏ స్టూడెంట్కి అంటే మ్యాక్సిమం ఏ స్టూడెంట్స్ ఎంత పర్సంటేజ్ ఉన్నట్లయితే వారికి అడ్వాన్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది సార్ నార్మల్గా అయితే మనకి? ఓకే, అంటే ఈ సంవత్సరం కొద్దిగా జేఈ మెయిన్ ఫస్ట్ అటెంప్ట్ స్క్యూడ్ రిజల్ట్స్ అంట. అంటే ఇట్ వాజ్ మోర్ సబ్జెక్ట్ టఫ్నెస్ కన్నా కూడా సైకలాజికల్గా కొద్దిగా పిల్లలు ఇంపాక్ట్ అయ్యారు. సో ఈసారి 92 వచ్చింది అంటే ఆ అబ్బాయికి రాదని కాదు. ఓకే ఓకే, అదర్వైజ్ ఈ కూడా సెకండ్ సెషన్లో అబ్బాయికి 98, 99 వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఓకే, సో ఈసారి కొంత స్క్యూ ఉంది. బట్ ఈ స్క్యూనెస్ ని పక్కన పెడితే ఓవరాల్ గా మనం చూసుకుంటే జేఈ మెయిన్ 50,000 ర్యాంక్ కనుక తీసుకుంటే ఇట్స్ అబౌట్ 97% బొటాబొటిగా. ఓకే ఓకే సార్. మనకి అడ్వాన్స్ లో ఉన్న సీట్స్ 20,000, రిజర్వేషన్ కన్సిడరేషన్ లోకి తీసుకోకపోతే 20,000. సో 97-96% ఉన్న అబ్బాయి హీ కెన్ హ్యాపీలీ ప్రిపేర్ ఫర్ జేఈ అడ్వాన్స్డ్. అంటే దెర్ ఈస్ ఎ ఫెయిర్ ఛాన్స్ ఆఫ్ getting a seat in IIT. అదే అమ్మాయి అయితే 95 above, they have a decent chance of getting into IIT. ఇది నార్మల్గా. అంటే స్టిల్ ఇప్పుడు ఎగ్జామ్ రాసిన నాకు ఈరోజు 92 ఉంది కనుక మరి నేను క్వాలిఫై కాదా అంటే ఒకసారి నువ్వు పేపర్ చూసుకో, వాట్ వెంట్ రాంగ్ డ్యూరింగ్ ది ఎగ్జామ్. హానెస్ట్గా పిల్లలకి తెలుస్తుంది దిస్ ఈజ్ వాట్ ఐ కుడ్ హ్యావ్ డన్. బట్ అక్కడేదో ప్యానిక్ అయిపోయి నేను ఇన్ని మాక్ టెస్ట్లు ఇచ్చాను, ఇట్లాంటి మాక్ టెస్ట్ నాకు వచ్చినప్పుడు నాకు 150 మార్కులు వచ్చాయి, కానీ ఈసారి మాత్రం నేను 110 తెచ్చుకోగలిగాను. బికాస్ ఐ పానిక్ సమ్వేర్, ఆర్ వాజ్ ఇట్ ఎ కాన్సెప్చువల్ మిస్టేక్ విచ్ యూ మేడ్, ఆర్ ఈజ్ ఇట్ ఎ సైకలాజికల్ మిస్టేక్ విచ్ యూ మేడ్. ఈ అంచనాకు వచ్చి సెకండ్ అటెంప్ట్ లో ఎంతవరకు నేను చేసుకురాగలను అనేది చూసుకుంటే ఆ నెంబర్స్ మీద నేను మాట్లాడుతున్నాను. సో అబ్బాయి అయితే అరౌండ్ 97+, అమ్మాయి అయితే 95+ జనరల్ కేటగిరీ. ఈడబ్ల్యూఎస్ కూడా ఒక 0.5 అటు ఇటు పెట్టుకోవచ్చు. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్స్ ఉన్నాయి. సో వాళ్ళందరూ కూడా దే హ్యావ్ ఎ వెరీ ఫెయిర్ ఛాన్స్. అంటే క్వాలిఫై అయినప్పుడు ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీలో ఇఫ్ యు ఆర్ క్వాలిఫైడ్ పుట్ ఆల్ యువర్ ఎనర్జీస్ టువర్డ్స్ జేఈ అడ్వాన్స్డ్, హై ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ సెలెక్టెడ్ దేర్. అండ్ ఓబీసీలో కూడా రఫ్లీ అబౌట్ 93% పైన ఉన్న పిల్లలకి దేర్ ఇస్ ఎ డీసెంట్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఎ సీట్ ఇన్ IITs through advanced. సో బాల్ పార్క్ ఇది సార్ పెట్టుకోవాల్సింది. ఇది అయితే ఈసారి మన జేఈ మెయిన్స్ అంటే లాస్ట్ ఇయర్ దానికంటే కానీ ఈసారి అంటే పేపర్స్ ప్యాటర్న్ ఎలా వచ్చింది సార్? ఓవరాల్ గా మీరు అనాలిసిస్ చేసి ఉండొచ్చు.
లాస్ట్ ఇయర్ ఏమైందంటే ఫిజిక్స్ వాజ్ ఈజీ. లాస్ట్ 3 years చూసుకున్నా, 3-4 years చూసుకున్నా, ఫిజిక్స్ వాజ్ ఆన్ ద ఈజియర్ సైడ్. సో అక్కడ కొద్దిగా మార్కులు బాగానే పిల్లలకి ఫాస్ట్ గా వచ్చేసాయి. కెమిస్ట్రీ వాజ్ లైక్ మోడరేట్. ఐ కుడ్ నాట్ సే ఈజీ అని చెప్పలేను కానీ ఇట్ వాజ్ మోడరేట్. సో కెమిస్ట్రీలో 40 మార్కులు 35 మార్కులు రావడానికి పెద్ద కష్టపడక్కర్లేదు. 60 దాటించడానికి 70 దాటించడానికి కష్టపడాలి చాలా. బట్ 35 to 40 అనేది కొద్దిగా డీసెంట్ గా ఎన్సీఆర్టీ థరోడ్నెస్ తోటి వచ్చేసేది. మ్యాథమెటిక్స్ వాజ్ టఫర్. లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ కూడా టఫరే ఉంది. సో ఈ సంవత్సరం మ్యాథమెటిక్స్ లో పిల్లలకి పెద్ద సర్ప్రైజ్ ఏం రాలేదు. బికాస్ దే వేర్ ఆల్రెడీ ప్రిపేర్డ్ దట్ మెగ్రాత్ బౌలింగ్ వేస్తాడు ఆస్ట్రేలియన్ పిచ్ మీద. సో ఐ నో బాల్ బాగానే పడుతుంది. ఇప్పుడు సడన్ గా ఏమైందంటే నేను ప్రిపేర్ గాని ఓ చిన్న పార్ట్ టైం బౌలర్ వచ్చాడు, వాడు కూడా బౌన్సర్ లేయడం మొదలు పెట్టాడు. దట్ హ్యాపెండ్ విత్ కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీలో స్టేట్మెంట్ క్వశ్చన్స్ అడగడం, ఒక్కొక్క దాంట్లో 4 క్వశ్చన్స్ రావడం, దీంట్లో 1-2 రాకపోయినా కూడా మొత్తం క్వశ్చన్ పోవడం, వచ్చినా కూడా దీనికి టైం చాలా తీసుకోవడం, ఇవన్నీ కూడా దే ప్లేడ్ సైకలాజికల్ గేమ్ డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్. సో కెమిస్ట్రీ నాకు మార్కులలో అవలీలగా 70 వస్తున్న పిల్లడు అనుకున్న పిల్లడు కూడా అక్కడ 30, 40, 50 దాటడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. దాంతో టైం మేనేజ్మెంట్ కూడా వీళ్ళు మెంటల్ గా ప్రిపేర్ అయ్యి వెళ్ళిన టైం మేనేజ్మెంట్ దెబ్బతినింది. దెన్ ఫిజిక్స్ వాజ్ ఆల్సో నాట్ యాజ్ ఈజీ యాజ్ లాస్ట్ ఇయర్. సో మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో షాక్ పడింది. ఈ 2 షాక్లే ఉంటే ఇప్పుడు మెగ్రాత్ ఎట్లా వేస్తాడో, మ్యాథమెటిక్స్ ఎట్లా వస్తుందో అని అదే. సో అందుకే మేము చెప్పేది ఏంటంటే పిల్లలందరికీ కూడా ఒక ప్రీ డిటర్మైన్డ్ మైండ్ సెట్ తో వెళ్ళొద్దు. ఈ 120 తెచ్చుకోవాలా సార్, 160 తెచ్చుకోవాలా, 200 తెచ్చుకోవాలా అంటారు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ పేపర్ టఫ్నెస్. నేను 200 మార్కులు నా యావరేజ్ ఉంది, ఈ మార్కులు అనేది పక్కన పెట్టేసి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో మాట్లాడద్దు. ఎంసెట్ లాంటివి పర్లేదు టు సర్టన్ ఎక్స్టెంట్, బట్ ఈవెన్ ఎంసెట్ లో కూడా పనిచేయదు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో ఆల్వేస్ టాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలేటివ్ పర్ఫార్మెన్స్. నేను 50 మంది పిల్లల క్లాస్ లో చదువుతున్నాను, దీంట్లో నా ర్యాంక్ ఎంత, 500 మంది మా క్యాంపస్ లో ఉన్నారు, దీంట్లో నా ర్యాంక్ ఎంత, మా మొత్తం యూనిట్ లో 5,000 మంది ఉన్నారు, దీంట్లో నా ర్యాంక్ ఎంత, నేను నా బెస్ట్ ఇచ్చిన రోజు నా ర్యాంక్ 3rd ఉంటుంది, నేను కొద్దిగా మూడ్ ఆఫ్ లో రాస్తే నా ర్యాంక్ 15 కి పడిపోతుంది, నేను యావరేజ్ పొటెన్షియల్ గా అంటే సాదా సీదాగా రాసుకుంటూ పోతే నా ర్యాంక్ 7 ఉంటుంది. సో నేను డిడ్ ఐ గివ్ మై బెస్ట్, వాజ్ ఐ ఎట్ యావరేజ్ పొటెన్షియల్ ఆర్ ఐ పర్ఫార్మింగ్ సబ్ పార్? ఈ క్యాలిబ్రేషన్ తోటి నా ర్యాంక్ జడ్జిమెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, అంతేగాని నా నెంబర్స్ తోటి కాదు. జస్ట్ సింపుల్ క్రికెట్ మ్యాచ్ కి వెళ్లే ముందు ఎంత స్కోర్ కొట్టాలి అనేది నోబడీ విల్ గో డిటర్మైన్. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి బట్టి 3 బాల్ వచ్చిన తర్వాత చూసిన తర్వాత కొట్టాలా కొట్టొద్దా డిసైడ్ చేసుకుంటారు. సిమిలర్లీ సేమ్ స్మార్ట్నెస్ పీపుల్, ఇది బోర్డ్ ఎగ్జామ్ కి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కి తేడా. బోర్డ్ ఎగ్జామ్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్నాం, 10th క్లాస్ ఎగ్జామ్ రాసాం, వాళ్ళు అన్ని క్వశ్చన్లు అడుగుతారు, అంతే చాయిస్ ఉంటుంది, ఆ బుక్ లో ఉన్న క్వశ్చన్లే అడుగుతారు. మహా సర్ప్రైజ్ ఒకటి పడితే ఓ VSIQ క్వశ్చన్ లో పడుతుంది, అంతకుమించి అది కూడా టెక్స్ట్ బుక్ లో ఉన్న క్వశ్చన్, ఏదో 1 star లో లేదో 2 star లో లేదో ఎక్కడుండో వచ్చింది, కానీ దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో సర్ప్రైజ్ దేర్. అట్లాంటి వాటికి నేను ప్రీ డిటర్మైండ్ 75కి 73 అని తెచ్చుకోవాలి, 75 తెచ్చుకోవాలి, 60 తెచ్చుకోవాలి. యూ కెన్ గో దేర్, స్ట్రాటజైజ్ చేసుకోవచ్చు, ఇంత టైం దాని తర్వాత నేను రివిజన్ కి పెట్టుకుంటాను. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇది అన్నోన్ పిచ్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో ఎస్పెషల్లీ వెన్ ద నెంబర్స్ ఆర్ హ్యూజ్, పేపర్ సెట్టర్ కి అక్కడ ఉన్న పెద్ద ఛాలెంజ్ ఏంటంటే 10,000 మందినో 50,000 మందినో సెలెక్ట్ చేసుకోవడం కాదు, రూత్లెస్ గా 13,50,000 మందిని 14,00,000 మందిని ఎలిమినేట్ చేయడం, రిజెక్ట్ చేయాలి. ఇట్స్ రిజెక్షన్ ఎగ్జామ్, నాట్ ద సెలెక్షన్ ఎగ్జామ్. కనుక వాళ్ళు సర్ప్రైజెస్ ఇట్లాంటివి త్రో చేస్తే దర్ పెయిన్ విల్ బి ఈజీ. చాలా చాలా సునాయాసంగా వాళ్ళు రిజెక్ట్ చేయొచ్చు. కనుక దే వాంట్ టు త్రో సమ్ సర్ప్రైజ్ అండ్ యూ షుడ్ బి రెడీ ఫర్ సర్ప్రైజెస్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కనుక యూ షుడ్ ఆల్వేస్ బి రెడీ విత్ సర్ప్రైజెస్. సో ఆ పిల్లలకి ఆ సైకలాజికల్ గా నెక్స్ట్ ఎగ్జామ్ వెళ్తున్నప్పుడు కూడా మీరు ప్రీ డిటర్మైన్ గా వెళ్ళొద్దు. అండ్ ముందు రోజు పేపర్ ఎట్లా వచ్చింది కనుక పొద్దున పేపర్ ఇలా వచ్చింది కనుక మధ్యాహ్నం పేపర్ ఇలా వచ్చింది, అబ్సల్యూట్లీ
దీనికి దానికి సంబంధం లేదు. నిన్న ఏమైంది ఈ రోజు ఏమవుతుంది సంబంధం లేదు. నిన్న ఈజీగా వచ్చింది ఈ రోజు టఫ్ వస్తుందా చెప్పలేము. నిన్న ఈజీగా వచ్చింది ఈ రోజు ఈజీగా వస్తుందా చెప్పలేము. నిన్న ఈజీగా వచ్చింది ఈ రోజు మామూలుగా వస్తుందా చెప్పలేము. ఏం చెప్పగలుగుతాం అంటే 3 గంటలు ఎగ్జామ్ ఉంటుంది, నీ బెస్ట్ ఏదైతుందో ఇచ్చిరా, అంతే. కాన్ఫిడెంట్గా వెళ్ళు, కాన్ఫిడెంట్గా రా, పాజిటివ్ యాటిట్యూడ్తో వెళ్ళు. మధ్యలో ఎక్కడన్నా టెన్షన్ అయింది, ఒక క్వశ్చన్ రాలేదు, టెన్షన్ అయింది, సిప్ వాటర్ తీసుకో, అటు ఇటు చూడు, బ్రష్ అప్ అయిపో, మళ్ళీ కాన్ఫిడెంట్గా అప్రోచ్ అవ్వు. ఇంతే కానీ ముందు నేను 200 అనుకున్నాను ఇప్పుడు 150, ఈ లెక్కలన్నీ కూడా ఎగ్జామినేషన్లో వేసేవి కాదు. సో ఎగ్జామినేషన్లో యూ జస్ట్ హ్యావ్ టు ఓపెన్గా వెళ్ళండి, రాయండి. ఓపెన్గా వెళ్ళండి, ఎంజాయ్ చేస్తూ రాయండి. సార్ ఇంకోటి సార్, ఇప్పుడు అడ్వాన్స్డ్ అంటే మనం ఈ పర్సంటేజ్ వచ్చిన వాళ్ళు ట్రై చేయొచ్చు అనొచ్చు. కాదు ఇప్పుడు ఓపెన్ కేటగిరీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అంటే దాదాపు ఆర్ ఉంటాయి కాబట్టి వీళ్ళు కొంత డీసెంట్ బ్రాంచ్ రావాలి టాప్ కాలేజ్లో అనుకున్నట్లయితే ఏ పర్సంటేజ్ వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళకి కొంతమంది తెలియదు, మనకి వీడియోస్ చూసా అక్కడ చూసా మీ సేఫ్ సైడ్లో అనుకుంటారు అనమాట. కానీ మీకు చాలా మంది స్టూడెంట్స్కి పంపించిన అనుభవం ఉంది కాబట్టి ఇప్పుడు ఓపెన్ కేటగిరీలో, ఈడబ్ల్యూఎస్లో, ఓబీసీలో వీళ్ళలో ఈ యొక్క డీసెంట్ బ్రాంచ్ రావాలంటే ఎంత పర్సంటేజ్ వాళ్ళు మళ్ళీ ఏప్రిల్లో జేఈ మెయిన్స్కి కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. గుడ్ బ్రాంచ్ ఇన్ ఎన్ఐటి అండి. ఎన్ఐటీస్, టాప్ ట్రిపుల్ కావచ్చు. టాప్ ట్రిపుల్ ఎన్ఐటీస్లో మంచి బ్రాంచ్. బ్రాంచ్ అండ్ ఎన్ఐటి ఈజ్ ఆల్వేస్ ఏ ట్రేడ్ ఆఫ్ అండి. సార్ సో మంచి ఎన్ఐటి, మంచి బ్రాంచ్ అంటే మనకి 99% ఈజీగా దాటాలి. ఓకే. మంచి అనేదానికి నేను ఒక డెఫినేషన్ పెడతాను. ఓకే సార్. కంప్యూటర్ సైన్స్ యాజ్ ఆన్ టుడే మన ట్రెండ్లో ఉన్నాయి చూసుకుంటే కంప్యూటర్ సైన్స్, ఐటీ, దాని రిలేటెడ్ డేటా సైన్స్, ఇవన్నీ, mathematics and computing, these are all one branch. And second is circuit branches, electricity, electronics, electrical, instrumentation, all of these are another circuit branches. This is tier 2. Third వచ్చేసి మనం మెకానికల్, సివిల్, ఇవన్నీ tier 3 లో పెట్టుకున్నాం. ఓకే. సో tier 1 కి you have to be upwards of 99.6. ఓకే. మంచి ఎన్ఐటి, మంచి కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచ్ అంటే అడ్వాన్స్ బిస్ అయినా మీకు మంచి ఎన్ఐటి కావాలంటే 99.6 ఉండాల్సింది. ప్లస్ ఉండాలి. ఓకే సార్. బాయ్ అయితే, అమ్మాయి అయితే 99.4. కొంత సూపర్. సర్క్యూట్ కూడా నాకు కంప్యూటర్ సైన్స్ యాజ్ వెల్ యాజ్ సర్క్యూట్ బ్రాంచెస్, ఎనీథింగ్ అబౌవ్ 99 ఈస్ డీసెంట్ ఇనఫ్ ఫర్ డీసెంట్ టైర్ ఎన్ఐటీస్. సో 99 కాకుండా 98s లోకి పడుతున్నాము అని అంటే దెన్ వీ హ్యావ్ టు సాక్రిఫైస్ ఐదర్ ఆఫ్ ద టూ, బ్రాంచ్ ఆర్ కాలేజ్. ఓకే సార్. మంచి ఎన్ఐటి అంటే బ్రాంచ్ తక్కువ తీసుకోవాలి, లేదు మంచి బ్రాంచ్ కావాలి అని అంటే తక్కువ ఎన్ఐటీలో తీసుకోవాలి, తక్కువ ట్రిపుల్ ఐటీలో తీసుకోవాలి, ఆర్ ఫీజు ఎక్కువ ఉన్న ట్రిపుల్ ఐటీలో తీసుకోవాలి. సో వన్ ఆఫ్ ద టూ యూ హ్యావ్ టు మేక్ ఏ కాంప్రమైజ్. ఓకే సార్. 97కి వచ్చేసరికి మేబీ 97, 96లో బోత్ కాంప్రమైజెస్ ఉంటాయి. సో దట్ ఈస్ వాట్ యూ విల్ బి డూయింగ్. సార్ ఇప్పుడు నాకు కొంతమంది అంటే పేరెంట్స్కి తెలియక చెప్తా ఉంటారు, కాల్ చేస్తూ ఉంటారు, సార్ మా వాడు జేఈ మెయిన్స్ క్లియర్ కాలే కానీ యూజీడబ్ల్యూ రాయొచ్చా, హైదరాబాదు బిట్స్ అప్లై చేయొచ్చా అవుతారు అనమాట. కానీ ఇక్కడ కాంపిటీషన్ లెవెల్ ఎలా ఉంటుంది, సక్సెస్ రేటు ఏ రేంజ్ పిల్లలు ఇక్కడ అప్లై చేస్తూ ఉంటారు? సార్ యూజీడబ్ల్యూ అని అంటే యూజీడబ్ల్యూ త్రూ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ లో వెళ్తున్న పిల్లలు యూజువల్లీ దీస్ ఆర్ ద పీపుల్ హూ ఫిగర్ ఇన్ టాప్ 3000 ర్యాంక్స్ ఆఫ్ జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్, జేఈ మెయిన్స్ టాప్ 3000 లోపే ఉంటారు. ఇంకా అంటే కన్సర్వేటివ్ ఎస్టిమేట్ తీసుకున్నాం, మహా అంటే 5000. కెమిస్ట్రీ ఉండదు, కొద్దిగా కెమిస్ట్రీ వీక్ ఉన్న పిల్లోడు ఉన్నాడు, సో ఆర్ ఫిజిక్స్ ఉండదు కనుక ఫిజిక్స్ వీక్ ఉన్న పిల్లోడు ఉన్నాడు, స్టిల్ దే విల్ బి ఇన్ 5000 ఆల్ ఇండియా ర్యాంక్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు యూజీడబ్ల్యూ. నెంబర్ ఆఫ్ సీట్స్ ఆర్ లిమిటెడ్ అండ్ కాంపిటీషన్ ఇస్ ఫియర్స్ అండ్ ఎవ్రీబడి వాంట్స్ ఇట్. అవునవును సార్. ఇప్పుడు నాకు ఐఐటి గౌహటిలో కంప్యూటర్ సైన్స్ వచ్చింది, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ లో కంప్యూటర్ సైన్స్ వచ్చింది, స్టిల్ ఐ వుడ్ వాంట్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ కంప్యూటర్ సైన్స్. సో వాళ్ళందరూ కూడా దీనికి కంపీట్ చేస్తుంటారు. ఆ రేంజ్ స్టూడెంట్స్ ఉంటారు. ఈవెన్ అంతేనా సార్? బిట్స్ లో అంటే దెర్ ఆర్ ప్లెటోర్ ఆఫ్ ఆప్షన్స్. అంటే కంప్యూటర్ సైన్స్ ఏఐ ఇవన్నీ ఒక లీగ్, మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ ఇది ఒక లీగ్, దాని తర్వాత ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇవి ఒక లీగ్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి. దాని తర్వాత మెకానికల్, సివిల్ ఇది ఉంది, మధ్యలో ఎకనామిక్స్ ఉంది, దాని తర్వాత ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, దాని తర్వాత మళ్ళీ డ్యూయల్ డిగ్రీస్ ఉన్నాయి, అంటే 2+2 ప్రోగ్రామ్స్. 2+2 అంటే 2 years ఇక్కడ, 2 years అబ్రాడ్ లో. సో బికాస్
then there is B Pharma also. అవును సార్. So MSc biology with dual degree ఉన్నాయి. So because of that variety, టాప్ నుండి బాటమ్ వరకు వెళ్తుంది. అండ్ స్టిల్ అంత ఉన్నా కూడా దీస్ ఆర్ యూజువల్లీ ద కిడ్స్ హూ ఫిగర్ ఇన్ టాప్ 25 to 30,000. ఓకే. ఇంటిగ్రేటెడ్ ని కౌంట్ చేసుకున్నా కూడా దీస్ ఆర్ ద కిడ్స్ హూ ఫిగర్ అవుట్ ఇన్ 25 to 30,000. అంటే 96% పైన ఉన్న వాళ్ళే ఉంటారు. అది రాసే ఎంత వచ్చేవాళ్ళు కూడా అంతే. వచ్చేవాళ్ళు బిట్స్ లో వచ్చింది సీట్ అని అంటే యూజువల్లీ జేఈ మెయిన్ లో వాళ్ళకి 96, వర్స్ట్ కేస్ సినారియో 95% పైన వచ్చి ఉంటుంది. ఓకే ఓకే. అంతేగాని జేఈ మెయిన్ లో నాకు 80 వచ్చింది, 85 వచ్చింది, బిట్స్ లో వస్తుందా? ప్రాక్టికల్ గా పాసిబిలిటీ లేదు. అన్లెస్ ఏంటంటే ఏదో సంథింగ్ వియర్డ్ హ్యాపెండ్ హియర్ ఆర్ వియర్డ్ హ్యాపెండ్ దేర్. ఇప్పుడు మనకి అప్లై చేయొచ్చా అంటే చేయొచ్చు, కానీ వాళ్ళ ఇష్టమే. దాన్ని నమ్ముకొని అంటే దిస్ ఈస్ వన్ సీరియస్ ఆప్షన్, నాకు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, నన్ను ఆప్షన్ లాగా తీసుకోకపోవడం బెటర్. ఓకే. వస్తే వచ్చింది, ఆర్ అదర్వైజ్ ఎగ్జామ్ రాసిన ఎక్స్పీరియన్స్ వచ్చింది, అంతకు మించి ఐఎమ్ జస్ట్ యాడింగ్ ఎ నెంబర్ దేర్, బట్ ఇట్ కెన్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ సీరియస్ ఆప్షన్. ఇప్పుడు మీరు చాలా మంది స్టూడెంట్స్కి ఇప్పుడు అడ్వాన్స్ మాట్లాడాము, ఈ టాప్ కాలేజ్ మాట్లాడాము సార్. సరే, ఇవి చాలా తక్కువ గ్రూప్ ఉంటారు అన్నమాట, కానీ మనకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఉండేది దాని తర్వాత బిలో 90. వీరికి ఎటువంటి కాలేజ్ మనం చాయిస్ చేయొచ్చు అంటారు సార్? కాలేజ్ చూసుకునేటప్పుడు అంటే ఇది చాలా కెరియర్ డిఫైనింగ్ ఏజ్ అండి. 4 years కెరియర్ డిఫైనింగ్ ఏజ్, అండ్ కోర్స్, కాలేజ్, ఈ రెండు చాలా మ్యాటర్ అవుతాయి. సో ఇక్కడ పేరెంట్ ఈ హ్యాస్ టు టేక్ ఎ సైంటిఫికల్లీ, అంటే మంచి అడ్వైస్ తీసుకొని ఆలోచించి అన్ని బేరీజ్ వేసుకొని డెసిషన్ తీసుకోవాలి. ఎట్లాంటి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అంటే, ఒకటి బ్రాంచ్, నీ స్ట్రెంగ్స్ కి నీ వీక్నెసెస్ కి తగ్గినట్టు ఉందా, ఈజ్ ఇట్ అవుట్ ఆఫ్ యువర్ ఇంట్రెస్ట్, అదేదో మొక్కుబడిగా అందరు జాయిన్ అవుతున్నారని నేను జాయిన్ అవుతున్నాను. సో బ్రాంచ్ గురించి ఆలోచించాలి. ఓకే. 2 జాగ్రఫీ, పిల్లోడికి నార్త్ లో ఎక్కడో సీట్ వస్తుంది, పోయి ఉండగలడా, ఎంత హోమ్ సిక్నెస్ లెవెల్స్ ఉన్నాయి, కల్చరల్ అడాప్టబిలిటీ ఎంత ఉంది, వీడు వేరే కల్చర్ లోకి వెళ్ళి అడాప్ట్ అవ్వగలడా లేదా. ఇఫ్ ఐ కెన్ నాట్ అడాప్ట్, మై సిబిటి ఈస్ మచ్ బెటర్ దెన్ ఈవెన్ ఎన్ఐటి నాగ్పూర్. ఓకే సార్. అడాప్టబిలిటీ లేని పిల్లోడికి పంపించే బదులు అక్కడ పంపించి, అది కొద్దిగా బెటర్ ఇన్స్టిట్యూట్ అయినా కూడా 19 బదులు అది 20 ఉండొచ్చు, ఆర్ 25 ఉండొచ్చు. ఓకే. బట్ స్టిల్ ఈ అడాప్టబిలిటీ కోసం కష్టపడే దాంట్లో ఆ ఎడ్జ్ ఏదైతే ఆ 6 ఉందో, హీ విల్ లూజ్ దట్ ఎడ్జ్ అండ్ ఫాల్ బిహైండ్. ఇవన్నీ రిలేటివ్లీ దే ఆర్ ఓన్లీ గివింగ్ ఎడ్జ్. అంటే అబ్సల్యూట్ గా ఈ రోజు నాకు 30th పొజిషన్ లో ఉన్న ర్యాంక్ వచ్చింది, ఇంకో అబ్బాయికి 20th పొజిషన్ లో ఉన్న ర్యాంక్ వచ్చింది, ఈ ఇద్దరిలో ఎవరు బెటర్ అంటే మనం ఖచ్చితంగా చెప్పలేం. ఎడ్జ్ వీడికి ఉంటుంది కొంచెం. ఓకే సార్. ఆ ఎడ్జ్ ప్రాపర్ గా వాడుకున్నప్పుడే దానికి అన్ని ఫ్యాక్టర్స్ సహకరించాయి. ఓకే. ఇప్పుడు నేను ఒక కూర చేస్తున్నాను, దీనికోసం పాలకూర ఫ్రెష్ తెంపుకొచ్చాను, కానీ దాంట్లో వేసిన ఉప్పు ఎప్పటిదో ఉంది, అది మొత్తం పాడు చేస్తుంది. అంతే. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నిటినీ కూడా మనం జాగ్రత్తగా కన్సిడర్ చేయాలి. 1 ఫ్యాక్టర్ ఇస్ జాగ్రఫీ, అడాప్టబిలిటీ. ఓకే. అండ్ ఎట్లాంటి కల్చర్ లో పిల్లోడు పెరిగాడు, ఎట్లాంటి కల్చర్ కి హీ విల్ బి ఓకే. సడన్ గా కల్చరల్లీ మిస్ మ్యాచ్ అయినా కూడా పిల్లలు దే విల్ నాట్ బి ఏబుల్ టు డైజెస్ట్. ఈ రోజులలో సెన్సిటివ్ అవుతున్నారు. అవర్ జెన్ జెడ్ ఎగ్జాక్ట్లీ. సో స్లైట్లీ దే ఆర్ సెన్సిటివ్. కొంతమందికి అబ్సల్యూట్లీ ఫైన్, వాళ్ళు ఎట్లా పెరిగారు ఆ వాతావరణంలో రాటు తెలిపోయి ఉంటారు, అందరితో ఎవరితో అయినా మింగిల్ కాగలరు, ఎవరితో అయినా చేయగలరు. బట్ మేము చూస్తుంది ఏంటంటే లాస్ట్ 5-6 years నుండి వస్తున్న స్టూడెంట్స్ దే ఆర్ వెరీ సెలెక్టివ్, వెరీ చూజీ. ఫ్రెండ్స్ ని కూడా దే చూస్, ఎలాంటి వాళ్ళతో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, పేరెంట్స్ తో మాట్లాడాలన్నా కూడా ఒక పర్టికులర్ టాపిక్ అయితేనే మాట్లాడతారు, లేదంటే మాట్లాడరు. సో దే ఆర్ వెరీ చూజీ ఇన్ మల్టిపుల్ ఆస్పెక్ట్స్. అట్లాంటివన్నీ నేను తీసుకెళ్ళి అక్కడ ఎక్కడో పడేసి నువ్వు సేల్ త్రూ అంటే ఇట్ విల్ బి డిఫికల్ట్. సో జాగ్రఫీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో మన పిల్లోడు మనకు అర్థం అవడం, వాడి స్ట్రెంగ్స్ వీక్నెస్ అర్థం అవడం, అండ్ మనం తీసుకోబోతున్న ఆర్ పెట్టుకోబోతున్న ఆప్షన్స్లలో అవి కాంప్లిమెంట్ అవుతున్నాయా లేదంటే కాంట్రడిక్ట్ చేస్తున్నాయా, ఇది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే సార్. ఒక క్యాంపస్ కి జాగ్రఫీ ఉంటుంది, అక్కడ ఒక కల్చర్ ఉంటుంది, అక్కడ పియర్ గ్రూప్ కల్చర్ ఉంటుంది,
ఇవన్నీ క్లైమాటిక్ కండిషన్స్ ఉంటాయి, ఫుడ్ కన్స్టెంట్స్ ఉంటాయి. ఇవన్నీ చూసుకొని మనం ఇవన్నీ మనకి సప్లిమెంట్ చేస్తాయి, అట్లీస్ట్ హిండ్రన్స్ కాకుండా ఉంటాయా, దెన్ యూ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్. సో ఈ మల్టిపుల్ ఫ్యాసెట్స్ ఇవన్నీ కూడా కన్సిడరేషన్లో తీసుకోవాలి. ఇది కేవలం క్యూఎస్ ర్యాంకింగ్ ఎంత ఉంది, ఆర్ మన ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఎంత ఉంది, బ్రాంచ్ ఏది వచ్చింది అనేది కాదు, ఫీజు ఎంత ఉంది కాదు. అక్కడ కల్చర్ ఏ విధంగా ఉంది, అక్కడ క్లైమేట్ ఏ విధంగా ఉంది, అది జాగ్రఫికల్లీ మనకి ఎంత కనెక్టెడ్, ఎంత డిస్కనెక్టెడ్, మన పిల్లోడు అక్కడ వెళ్ళి అడాప్ట్ అవ్వగలుగుతాడా లేదా, ఇది పిల్లోడితో డిపెండ్ అయి ఉంటుంది, వాడిని పెంచిన వాతావరణం మీద డిపెండ్ అయి ఉంటుంది, అండ్ ఇన్స్టిట్యూట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ అబ్సల్యూట్లీ అంటే ఇద్దరు పిల్లలు వచ్చి సార్ నాకు ఎస్ఆర్ఎం బాగుందా అంటే ఇద్దరికి నేను బాగుందని చెప్పలేను. ఆ పిల్లోడిని ఫస్ట్ కనుక్కొని నీకు సూట్ అవుతుంది, నీకు సూట్ అవ్వదు. సో ఇట్స్ ఎ రైట్ ఫిట్, ఇది బట్టలు వేసుకోవడం లాంటిది. అంతే. సో ఇప్పుడు మనకు మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ వెళ్ళేది మన లోకల్ కాలేజ్, ఏపీ సెట్ కావచ్చు, టీఎస్ ఈపీ సెట్ కావచ్చు, టీజీ అయిపోయింది. అయితే ఇక్కడ ఏంటంటే సార్, అంటే పేరెంట్స్లో స్టూడెంట్స్లో భయం ఉందన్నమాట. ఈ ఏపీ సెట్ రాస్తే వేస్ట్, మనం ఇక్కడ కాలేజీలు బాగాలేవు అనే మైండ్ సెట్కి వెళ్ళిపోయారనమాట. తప్పండి, ఎందుకంటే అట్లీస్ట్ మన టాప్ 10 కాలేజెస్ హైదరాబాద్లో తీసుకుంటే వండర్ఫుల్ ప్రొఫైల్స్, పిల్లలు ఏ విధంగా సెటిల్ అవుతున్నారు అంటే చాలా బాగా సెటిల్ అవుతున్నారు. సిబిఐటి నుండి కానివ్వండి, విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి నుండి కానివ్వండి, టాప్ 10లో మీరు కేఎంఐటి తీసుకున్నా, ఇంకే తీసుకున్నా కూడా ఈవెన్ టు ద ఎక్స్టెంట్ టాప్ 10లో అయితే అద్భుతంగా సెటిల్ అవుతున్నారు. 15-20 వరకు వెళ్ళినా కూడా ఏ సెక్షన్ ఆఫ్ దెమ్ ఆర్ సెటిలింగ్ వెల్. ఏ సెక్షన్ ఆఫ్ దెమ్ ఆర్ సెటిలింగ్ వెల్. సో మంచి కాలేజ్ని లోకల్ అన్నా కూడా మీరు వదిలిపెట్టకండి. అక్కడెక్కడో త్రిపురకి వెళ్ళి నేను మెకానికల్ చేస్తాననే కన్నా హ్యాపీగా ఇక్కడ కంప్యూటర్ సైన్స్ చేసుకుంటే you will be having 10 times brighter future, or chances of having 10 times brighter future. కనుక లోకల్ కాలేజెస్ని అసలు డిస్మిస్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ గ్రేట్ అడ్వాంటేజ్ ఏంటంటే పిల్లోడు మనతో పాటు ఉంటాడు, అండ్ హైదరాబాద్లో ఉంటాడు. హైదరాబాద్లో మీకు 4 కోర్సులు చేయాలి అని అంటే చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఐటీ హబ్ ఇది, ఇండియాలోనే సెకండ్ బిగ్గెస్ట్ హబ్, అండ్ ఫస్ట్కి పోటీ పడుతుంది కొన్ని ఏరియాల్లో. సో ఇన్ని ఫీచర్స్ ఇక్కడ ఉన్నాయి కనుక దీన్ని డిస్మిస్ చేసుకొని ఎక్కడికో వెళ్ళాలి, ఏం చేయాలి అవసరం లేదు. ఇక్కడ మంచి బంగారం లాంటి ఆప్షన్స్ ఉన్నాయి, వాటన్నిటినీ కూడా ఎక్స్ప్లోర్ చేయండి, చేయించవచ్చు, అండ్ హ్యాపీలీ దే కెన్ సెటిల్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ టాప్ 10 కాలేజెస్. సార్ ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి, మన వీడియో రిలీజ్ చేయడానికి అయిపోయి కూడా ఉండొచ్చు. అయితే ఇప్పుడు స్టూడెంట్స్కి ఏంటంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ స్టార్ట్ కాబోతున్నాయి. ఆల్ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ కావచ్చు, స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కావచ్చు, బిట్సాట్, యూజీడబ్ల్యూ ఇవన్నీ కావచ్చు. అయితే పిల్లలు ఎలా ప్రిపేర్ కావాలి, ఎందుకంటే ఎగ్జామ్స్ అయిపోయినట్టు రిలాక్స్ అయిపోతారు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ కావాలి, నానోలో మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నాం? ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పేరెంట్స్ ఏమంటారు సార్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోతే మా వాళ్ళు ఇంటికి వచ్చేస్తా అంటున్నారు సార్ అంటున్నారు. మీరు ఇంటి దగ్గర రావాలా, అక్కడే ఉండాలా? నానోలో మీరు ఎటువంటి, ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎటువంటి డైరెక్షన్లో పిల్లల్ని ప్రిపేర్ చేపిస్తూ ఉంటారు సార్? సో ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ అయిపోయిన తర్వాత ఇట్స్ ఎ వెరీ షార్ట్ విండో అండి ఫర్ ప్రిపరేషన్. అవును సార్. ఈ షార్ట్ విండోలో హార్డ్లీ 2 months ఉంటుంది దీని లైఫ్ అంతా కూడా. మే 20th నుండి మొదలు పెట్టుకుంటే అప్రాక్సిమేట్లీ మార్చ్ 20th టు మే 20th అరౌండ్ బిట్సాట్, జూన్ ఏదో సెకండ్ అటెంప్ట్ ఉంటుంది. సో మెజారిటీ ఆఫ్ ద ఎగ్జామ్స్ ఈ 2 months విండోలో అయిపోయాయి. అండ్ ఈ 2 months విండోలో దాదాపు పిల్లోడు 6 నుండి 7 ఎగ్జామ్స్ రాస్తాడు. అంటే ఈ 60 daysలో ఒక 6 to 7 days ఎగ్జామ్స్కి పోయాయి, వాటి మాక్ టెస్ట్లోకి పోతాయి. సో ఇట్స్ ఎ షార్ట్ విండో. దీంట్లో నేను ఏదో కొత్తగా సబ్జెక్ట్ నేర్చుకుంటాను, మళ్ళీ ఏదో ఓం ప్రథమం నుండి మొదలు పెడతాం, ఇది అయ్యే పని కాదు. వాట్ ఎవర్ యూ హ్యావ్ లెర్న్డ్, దాంట్లో ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఫస్ట్ ఇయర్ సిలబస్ మర్చిపోయాను, ఆర్ కొన్ని ఏరియాస్ ఇంటర్మీడియట్కి లేవు, అవి నేను చూసుకోలేదు, అవి మర్చిపోయి ఉంటాను. అవన్నీ నెమరు వేసుకోవడానికి ఇట్స్ ఓన్లీ టైమ్ టు రివైజ్, నాట్ లెర్న్ ఎనీథింగ్ న్యూ. సో నాకు ఆల్రెడీ వచ్చిన చాప్టర్స్ ఏవి, వాటిని స్ట్రెంథన్ చేసుకోవడానికి దాంట్లో మిస్సింగ్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ కంప్లీట్ చేసుకొని మనం ప్రిపేర్ అవుతున్న ఎగ్జామినేషన్ కి కొన్ని మార్క్ పేపర్లో లేదంటే కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేసుకోవడం మాత్రమే ఈ 2 months లో చేయగలం.
అంతకుమించి నాకు ఈ 10 చాప్టర్లు చదువుకోలేదు, ఈ 10 చాప్టర్లు నేను ఇప్పుడు కొత్తగా మొదలు పెడతాను అంటే ఈ 10 చాప్టర్లు వచ్చే లోపల మిగతా 80 చాప్టర్లు ఎగిరిపోతాయి. ఓకే. సో వాట్ ఎవర్ ఐ నో 90 చాప్టర్స్ ఉంటాయండి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలుపుకొని. ఈ 90లో నాకు 30 వచ్చు, ఏం పర్లేదు. ఆ 30ని స్ట్రాంగ్ చేసుకో, దాని బేస్ మీద ఎగ్జామ్ రాసి వచ్చేస్తుంది సీట్. ఓకే. వేర్ ఎవర్ యూ డిజర్వ్ హ్యాపీలీ యుల్ గెట్ అండ్ దట్ విల్ బి గుడ్ సీట్. ఆ 60 గురించి పట్టించుకునే టైం ఇది కాదు. సంవత్సరం ముందు అయితే పట్టించుకోవచ్చు, 6 నెలల ముందు అయితే పట్టించుకోవచ్చు, కానీ దిస్ ఈజ్ నాట్ ద విండో ఫర్ దోస్త్. సో ఆల్రెడీ వచ్చిన వాటిని ఇప్పుడు నెంబర్ వేయాలి. అండ్ రెండోది ఏంటంటే ఈ టైంలో ఎస్పెషల్లీ పీపుల్ విల్ బి ఫ్లడ్డెడ్ విత్ ఇన్ఫర్మేషన్. స్టూడెంట్ కూడా ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ఏంటి నా పరిస్థితి అనే థాట్ ఆల్మోస్ట్ అందరి పిల్లలకి ఇప్పుడు తిరుగుతూ ఉంటుంది. ఎట్లాంటి కాలేజ్ వచ్చింది, ఏ కాలేజ్ వస్తుంది, అండ్ ఈ వీటి మీద ఉన్న ఇన్ఫర్మేషన్ అది చాలా బాగుంటుంది వినడానికి. అవును సార్. సో దీని మీద నేను దృష్టి పెట్టుకుంటే నాకు సీట్లు రావు. సో పిల్లోడు ఇటు ఈ మొత్తం విండో నుండి బయటకు వచ్చేసేయాలి. సీట్ల గురించి ఆలోచించాల్సిన టైం ఇప్పుడు కాదు, ఎగ్జామ్ల గురించి ఆలోచించాల్సిన టైం. మే అనేది దట్ ఈస్ ద టైం వేర్ యూ కెన్ టాక్ అబౌట్ కాలేజెస్. ఆ కాలేజీలో ఏది బాగుంది, ఈ కాలేజీలో ఏది బాగుంది, ఈ ఊర్లో ఏముంది, ఆ ఊర్లో ఎలా ఉంది, కెన్ ఐ సర్వే, కెన్ ఐ నాట్, అక్కడ మీడియం సాలరీ అంతా, అదంతా మాట్లాడడానికి ఇది టైం కాదు. ఇప్పుడు మ్యాథ్స్, ఇది ఫిజిక్స్, కెమిస్ట్రీకి మాత్రమే మాట్లాడాల్సిన టైం. నువ్వు ఏమి ఎగ్జామ్ రాయాలన్నా దీస్ 3 ఆర్ ద ఎలిమెంట్స్, ఫండమెంటల్స్. ఇవి నేను స్ట్రెంథన్ చేసుకోవాల్సిన టైం. సో పిల్లోడి ఫోకస్ ఎట్టి పరిస్థితిలోనూ వీటి మీద నుండి డైవర్ట్ చేయకుండా he should stick himself to maths, physics and chemistry at least for another 2 months. ఒక సీటు నాకు పక్కా అయిపోయింది, నాకు కావాల్సింది ఇదే అన్నప్పుడు కానీ ఆ పట్టు వదలద్దు. అప్పుడు దాకా మనకు కావాల్సింది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. నానోలో అందుకే మేము ఏం చేస్తామంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్, we even recommend students not to go. అందరికీ కావాలి, కొంత రిలాక్సేషన్ కావాలి, బ్రేక్ కావాలి. ఆన్ ద డే ఆఫ్ దట్ కెమిస్ట్రీ ఎగ్జామ్ వి డోంట్ డిస్టర్బ్ దెమ్. హ్యాపీగా ఎంజాయ్ చేయండి, పడుకోండి, ఎగ్జామ్ అయిపోయింది, పడుకోండి, రిలాక్స్ అవ్వండి, సెటిల్ డౌన్. నెక్స్ట్ డే ఆల్సో వి డోంట్ డిస్ట్రాక్ట్ ఆర్ డిస్టర్బ్. మెల్లగా నీకు ఓపిక వచ్చినప్పుడు ఒక పుస్తకం తీసుకో, చదవడం మొదలు పెట్టు. ఎట్ యువర్ పేస్, అవర్ షెడ్యూల్ విల్ నాట్ బి దేర్. దాని నెక్స్ట్ డే నుండి విల్ స్టార్ట్. సో 13th ఎగ్జామ్ అయిపోతుంది కనుక 15th నుండి మేము వస్తాం మళ్ళీ. బట్ హాస్టలర్స్ ని వెళ్ళొద్దని చెప్తాం, ఎందుకంటే వన్స్ యూఆర్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్. ఇదంతా ఏంటంటే మనం తిరుపతి కొండ ఎక్కుతున్నాం, ఓ స్టేజ్ తర్వాత కాళ్ళ నొప్పులు మొదలవుతాయి, అల్సెట్ వస్తుంది, చెమటలు వస్తుంటాయి, 10 నిమిషాలు కూర్చుంటాం, మళ్ళీ అదే ఫ్లోలో ఎక్కుతాం. కానీ రివర్స్ వచ్చి నేను మళ్ళీ వెళ్తానంటే మళ్ళీ జీవితంలో వెళ్ళాం. అవును. సో అక్కడ దాకా వెళ్ళిన జర్నీని అక్కడ నుండి కంటిన్యూ చేసుకొని వెళ్ళిపోవడమే కానీ ఆపడం ఉండకూడదు. సో ఆపి పాస్ తీసుకొని నేను మళ్ళీ వారం రెస్ట్ తీసుకొని, వారం రెస్ట్ ఎవరు తీసుకుంటాడు సార్? వారం రెస్ట్లో అసలు ఎట్లా తీసుకుంటాం? మన బాడీ మొత్తం రికవర్ అవ్వడానికి, మొత్తం బాడీలో ఏ మజిల్, ఎంత ఫస్ట్ కేజ్ మజిల్ తీసుకున్నా, ఎంత స్ట్రెయిన్ చేసినా కూడా 3 డేస్లో ఎటువంటి మజిల్ అయినా రికవర్ అయిపోతుంది. అండ్ బ్రెయిన్ మజిల్స్ ఆర్ ఈవెన్ మోర్ ఫ్లెక్సిబుల్. సో అవి హ్యాపీగా మంచి 8 గంటలు 9 గంటలు నిద్ర వేస్తే సుఖంగా ఇట్ విల్ బి బ్యాక్ టు నార్మల్. దాంతో పాటు అట్లా ప్రకృతి అంతా చూసుకుంటూ జస్ట్ షికారేసి వస్తే 5-6 గంటల్లో మనసు మళ్ళీ ఆహ్లాదంగా ఉంటుంది. ఒకరోజు ఇంతకన్నా ఎక్కువ రెస్ట్ బ్రెయిన్కి ఇవ్వలేము. దాని తర్వాత అది మళ్ళీ మొద్దుబారిపోతుంటుంది. మళ్ళీ దీన్ని ట్రైన్ చేయడానికి, వార్మప్ చేయడానికి మళ్ళీ 3-4 రోజులు పడుతుంది. కంటిన్యూ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ పెనం వేడిగా ఉంది, దోశలు వేస్తూ పోయావు, ఇప్పుడు కొత్తగా ఆమ్లెట్లకు మొదలు పెట్టాలి. సో చేయాల్సింది ఏంటంటే ఆ దోశ పెనం తగ్గకుండా మొత్తం స్విచ్ ఆఫ్ చేసి చల్లారి అంతా వేడి చేయకుండా కొద్దిసేపు దాన్ని రిలాక్స్ చేస్తాం, కొంత టెంపరీగా ఆఫ్ చేస్తాము, ఆ పైన దోశ అంతా క్లీన్ చేసి ఇప్పుడు దీనికి ఆమ్లెట్ వేసుకోవడానికి రెడీ చేసుకుంటాం, అంతే. సో వీఆర్ ఓన్లీ షిఫ్టింగ్ అవర్ మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ టు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఈ స్విచ్ రావడానికి కొంత చూసుకోవాలి టైం. 48 hours ఎట్ ద మ్యాక్స్ సఫిషియంట్, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఈ 48 hours ప్రాపర్గా రిలాక్స్ కావాలి. ఈ 48 hoursలో దాదాపు 20 గంటలు 25 గంటలు పడుకో, మళ్ళీ పుస్తకం పెట్టకు,
ఒక మంచి పాటలు విను, లేదంటే అట్లా ప్రకృతికి తిరిగిరా, లేదంటే ఇంత వాకింగ్ చేసుకో, లేదంటే రన్నింగ్ చేసుకో, లేదంటే ఒక చిన్న గేమ్ ఆడుకో. కొంత స్ట్రెస్ అంతా చెమటలో వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ సార్. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మా స్టూడియోకి వచ్చి, ఎందుకంటే పేరెంట్స్కి ఉన్నటువంటి చాలా డౌట్స్ అనమాట. ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి, ప్రిపరేషన్ ఎలా ఉండాలి, కాలేజ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి చాలా విషయాలు కూడా చాలా చక్కగా చెప్పారు. మన తెలుగు ప్రేక్షకులందరికీ, స్టూడెంట్స్ అందరికీ అర్థమైంది అనుకుంటాను. సో మరొకసారి మీకు ధన్యవాదాలు. స్టూడెంట్స్, ఇది ఏదైతే మీరు నన్ను రోజు అడుగుతున్నటువంటి క్వశ్చన్కి ఆన్సర్స్ ఆ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సార్నే పిలిపించి, కృష్ణ చైతన్య గారిని పిలిపించి వారితోనే మీకు చెప్పించడం జరిగింది. సో కాబట్టి మీ అందరూ కూడా ఈ వీడియోని చూసి వారు చెప్పినటువంటి సలహాలు పాటిస్తూ కాలేజీ సెలక్షన్లో కావచ్చు, బ్రాంచ్ సెలక్షన్లో కావచ్చు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు కూడా మీ స్ట్రాటజీ ఎలా ఉండాలి ఏంటనేది మీకు అన్నీ అర్థమయ్యే అనుకుంటాను. సో ఇలానే మన ఛానల్ మీరు ఆదరిస్తూ ఉండండి. ఇటువంటి గెస్ట్లు చాలా మందిని కూడా తీసుకొచ్చి వారి అభిప్రాయాల్ని, వారి యొక్క ఎక్స్పీరియన్స్ని నేను ముందు పెడుతుంటాను. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.